ఒంటికి నిద్రే పడట్లేదు. లేదా ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం ఘనకార్యమే చేస్తారు. ఓ అబ్బా జల్లెడ చాయ్ దే. నా జీవితం నీకు చాయ్ పెట్టడానికి ఉంది కదా, తెస్తున్నానండి, కొంచెం ఆగండి. టీ పొడి మొత్తం వేస్తా. డబ్బా కట్టండి, ఆఫీస్కి పోతాడు పోడు కనుక్కొని డబ్బా. షుగర్ వస్తుంది మంచిగా పక్కన. తెస్తున్నానండి చాయ్. ఇగోండి చాయ్. మంచి చేసినావే. చాయ్ సంగతి సరే కానీ ఆఫీస్ సంగతి ఏంటి? పోతారా పోరా? డబ్బా కట్టి అన్న కట్టి వద్దా? వెళ్ళట్లే ఆఫీస్. ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? దుప్పటి తీసుకున్నాను. పెట్టి షేర్ చేసుకోమంటే నాకు ఇట్లు పోయినట్టు. అయితే ఇప్పుడు షేర్ చేస్తా. పండుకో. సరే డాడీ వస్తున్నాడు, మంచిగా మడత పెట్టి నీట్గా వండుకో కొంచెం. అప్పుడన్నా డాడీ మెచ్చుకుంటాడు. ఇప్పుడు టైం ఎంత? ఇంకా 7:20. ఇప్పుడు లేపినాం నన్ను నీ గోలతో. ఇది నాది పొడిగా ఉంటుంది. మర్చిపోయా. డాడీ వస్తున్నాడు. ఒకసారి మంచిగా పెట్టుకోవాలి కదా. కొంచెం నేను చూస్తా. అని డాడీ హాల్లోకి పోతున్నాడు. ఆడుకోనికి ఇష్టం ఉండొచ్చు. డోర్ పెట్టేసి వస్తా. డోర్ పెట్టేస్తే డాడీ ఏం లేదు డాడీ, డోరు ఓపెన్ ఉంటే అందుకని. పర్లేదు డాడీ, మేము జస్ట్ మిస్. డాడీ దొరికిపోయే వాళ్ళం మనం. అమ్మో ఇట్లా పోయి పడతా నీ ఇష్టం వచ్చింది.
నువ్వు నా కాలు పట్టుకున్నావు అని చెప్తా. పడుకో, ఇంకా పడుకో, పడుకో. పంది నన్ను కూడా పడుకోలేదు. రాత్రి మొత్తం అయితే పండుకోను. నేను అనుకున్నాను అనుకో, ఇప్పుడు డాడీ బుక్కలేసి కారం పెడతాడు. లేవు ఇంకా నా ముఖం చూస్తావు. సరే బ్రష్ చేసుకుంటా నేను ఇప్పుడు. అక్కడే ఉండి పడు. గుడ్ మార్నింగ్ డాడీ. ఇప్పుడు టైం ఎంతనో తెలుసా? 3:15. కొంచెమైనా బుద్ధి ఉందా? తల్లిలానే పిల్లలు ఉంటారు. ప్రతిదాని తల్లిలానే పిల్లలు. ఆఫీస్కి పోమంటే అది మాత్రం వచ్చు. ఎందుకు మమ్మీ గొడవ పడతారు? నిన్ననే కదా అమ్మో నా డాడీ అంటే ఇష్టం, సారీ అంటే సారీ అంటే వచ్చారు. ఈ రోజు మాత్రం తల్లిలానే పిల్లలంటే అమ్మో నెగబడుతున్నా. వీళ్ళ గొడవ వస్తారా? మొన్ననే కదా మమ్మీ వచ్చింది. అక్క వీళ్ళ గొడవలు ఎప్పుడు ఎండ్ కావు. మొన్న అలా చేసింది నిన్ననే కదనే వాళ్ళిద్దరు అయ్యో ఏంటి అని వచ్చారు. మళ్ళీ ఈ రోజేమో గొడవనే గొడవ. వీళ్ళకి అసలు సొల్యూషనే లేదు. మనం ఎట్లా గొడవ పడతామో వాళ్ళు కూడా గొడవ పడుతూనే ఉంటారు. ఇంకా వీళ్ళు దీన్ని ఆపలేము. ఇంకా ఈ మిడిల్ క్లాస్ ఇంట్లో ముచ్చట్లు ఆగవు. దా డాడీ కాసేపు కూర్చొని ఇక్కడ టీవీ పెట్టుకొని అదే అమ్మిక నిద్ర వస్తుంది. నువ్వు బర్రెగా అందుకే నిద్ర వస్తుంది. ఏమన్నావు? నువ్వు బంగారు తల్లి వారు అందుకే నిద్ర వస్తుంది. రాత్రి మొత్తం నిద్ర లేదు. నువ్వే పొర్లి పొర్లి చీమలో పావుకిలో తను చెయ్యాలంటే చీమ డాడీ నీకు తెలుసా, నా చెల్లి మొత్తం నా మీద ఇట్లా చీమలాగా పాకింది. ఎంత ఇరిటేషన్ వచ్చింది తెలుసా నాకు అసలు. అంత ఇరిటేషన్ వచ్చింది. దానికి ఏమన్నా చెయ్యి డాడీ, ప్లీజ్ డాడీ. అవునా అవునా నడువు దాని సంగతి చెప్తా. వస్తే చిన్న చంద్రముఖి రావే. హా డాడీ. ఏంటి డాడీ? నేనేమో చిన్న చంద్రముఖిలా కనిపిస్తున్నానా? అవునే. ఏంటి? నన్ను చిన్న చంద్రముఖి అంటావా?
గట్లంటావా? మీ చిన్న కూతురు ఏం చేసిందో చూడు. అంతేం చేసింది నా చిన్న కూతురు? అన్న బంగారం. నీ పెద్ద కూతురుని అడుగు. ఆ? ఉన్నది కదా నీ పెద్ద కూతురు. చెట్టంతా మొలిచింది. ఇంకా కంప్లైంట్లు ఇస్తుంది. అంటే డాడీ నువ్వు నా కంప్లైంట్ని తీసుకుంటాను తిట్టడానికి రాలేదా? ఎవ్వరు సపోర్ట్ చేయలేదు ఫ్యామిలీలో. ఇంత చెడ్డ ఫ్యామిలీ ఎట్లా ఉంటున్నా నేను? డాడీ తల్లిలాగానే పిల్లలు ఒక్కరు కూడా నా మాట వినరు ఈ ఇంట్లో. ఎందుకున్నారో ఏమో వీళ్ళందరూ. తిను పిల్లాగనేనా అసలు? వీళ్ళిద్దరు నా పిల్లలేనా? కాదేమో. ఇంత కూడా బుద్ధి లేదు వాళ్ళకి. నేను మా అక్కని పిలుచుకుంటా రేపు. వస్తే ఇప్పటిదాకా డాడీ ఎందుకు మనం తిడుతున్నారు కదా, ఎందుకు పుట్టినారు నా పిల్లలేనని. దాని తర్వాత నా అక్కని పిలుచుకుంటా అని అన్నది వినిపించిందా నీకు? అదొక బెండకాయ మొహం. ఎన్ని రోజులు వస్తుందో, ఎన్ని రోజులు ఉంటుందో మనం పట్టి పీడించడానికి బెండకాయ బంగాళదుంప ముఖంది. ఎప్పుడు నేను పాసు నీ అమ్మ పేలు పాసు పేలు ఆ పానిట నోట్లో అన్నీ నమ్ముకుంటుంటా. ఒక బెండకాయ ముఖంది. వస్తే అన్విక, ఇప్పుడు మన అత్త రాకుండా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి చెప్పు. ఎట్లా అంటే ఫస్ట్ ప్లాన్ ఏ, ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి, ప్లాన్ బి కూడా కాకపోతే ప్లాన్ సి, ఈ మూడు కాకపోతే ప్లాన్ డి. ఫస్ట్ అవేంటో చెప్పు. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? గ్రేట్ చెప్తా. అంతే అంటావా? అంతే. ఇంకా రచ్చ రచ్చే. అది బెండకాయ ముఖం దాన్ని